అన్నా మేము సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి అండ్ వెంకటేష్ ఫన్ కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ కాబోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఈ రెండు ఫ్యాన్స్ కూడా కలిసి సినిమా చూసేది ఎవరిదిరా అంటే సంక్రాంతికి వస్తున్నాము. ఎందుకంటే వెంకటేష్ గారికి సపరేట్ ఫ్యాన్స్ అని లేరు, అందరు హీరోల ఫ్యాన్స్ ఆయన సినిమా చూస్తారు కాబట్టి ఆ రెండు సినిమాల తర్వాత ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రెండు హిట్ అయినాకే మన వెంకటేష్ గారిది కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ గారు వీళ్ళిద్దరి మధ్య వెంకటేష్ గారు చాలా యంగ్గా కనపడుతున్నారు. అండ్ వాళ్ళకి తగ్గట్టుగా కామెడీ కూడా ఉండబోతుంది. అండ్ మన సీనియర్ నరేష్ గారు ఉన్నారు, ఇంకోటి మన కమెడియన్ ఉన్నారు కదా, ఎంత టాలెంటెడ్గా ఉన్నావు ఏంట్రా అని ఆయన ఫుల్ ఫన్. నిన్న టీజర్లో అదే డేట్ లాంచ్లోనే చాలా అనిల్ రావు కూడా చెప్పేసినారు సినిమా ఎలా ఉండబోతుందో అనేది. డెఫినెట్లీ 3 సినిమాలు హిట్ అవుతాయని కోరుకుంటున్నాం భయ్య. వెంకటేష్ గారి లుక్ ఎలా అనిపించింది? సూపర్గా అనిపించింది. బ్రియేడ్లో ఎక్స్ కాప్గా చేస్తున్నారు ఆయన, అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా మీనాక్షి చౌదరి హింట్ ఇచ్చారు, వైఫ్గా ఐశ్వర్య రాజేష్ అని హింట్ ఇచ్చారు. ఈ ముగ్గురు ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు. మొత్తం ప్రెస్టేషన్స్ అనుకుంటా కదా ఈ సినిమా. ఫుల్ వెయిటింగ్ అండ్ ఫ్యామిలీ టైటిలే పెట్టారు కదా సంక్రాంతికి వస్తున్నామని. ఎందుకంటే గేమ్ చేంజర్, డాకు రాజు ఈ రెండు క్లాస్ మాస్ కలిసి ఉన్న టైటిల్. ఆ రెండు సినిమాలతో పాటు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం బిర్యానీ తిన్నాక, చికెన్ తిన్నాక ఫుల్ మీల్స్ భీజనం అదే పెరుగన్నం కావాలా, అలాంటి పెరుగన్నం లాంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటున్నాను నేను. భీమ్స్ అండి మ్యూజిక్ దీనికి ఫస్ట్ టైం పెద్ద హీరో వెంకటేష్ గారికి ఫస్ట్ టైం యాజ్ భీమ్స్ చేస్తున్నారు. ఇంకోటి మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే రమణ గోకుల గారు గుర్తున్నారా ఎవరికైనా? ఆయన సాంగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొస్తారు. అలాంటి రమణ గోకుల గారు వెంకటేష్ గారికి ఆఫ్టర్ 18 years తర్వాత ఈ మూవీలో సాంగ్ పాడుతున్నారు. ఆయన సినిమాలకు కూడా దూరం అయ్యారు చాలా రోజుల తర్వాత. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా రాలే. అట్లాంటిది ఆయన అనిల్ రావు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే యాజ్ ఏ ఓ మేరీ బుల్బుల్ తారా సాంగ్ ఉంది ప్రేమంటే దేరాలో, అది అప్పట్లోనే చాలా ఫుల్గా పాపులర్ అయింది ఆయన గొంతుతో. ఇప్పుడు ఆఫ్టర్ 18 years రమణ గోకుల గారి గొంతు కూడా మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వింటున్నాం కాబట్టి వెయిటింగ్ ఫర్ రమణ గోకుల గారి వాయిస్ అండి. ఓకే.